Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare. Om Ajnanatimirandasya Jnananjanashalakaya Chakshunmilitam Yena Tasmai Shri Gurave Namaha. Hare Krishna, welcome you all. మనం భగవద్గీత 18వ అధ్యాయం చదువుకుంటున్నాం. దాంట్లో Hare Krishna. 1 minute, I'll just go to the appropriate మనం సన్యాసము, త్యాగము, కర్మను చేసేయడానికి ఉండే ప్రక్రియలు, మనం కర్మలు చేసేటప్పుడు వివిధ కర్మలు చేసేటప్పుడు దాంట్లో ఉండే త్రిగుణాలు మన ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అవన్నీ తెలుసుకున్నాక, ధర్మాన్ని గురించి తెలుసుకున్నాక, మనం ఇప్పుడు భగవద్గీత 18వ అధ్యాయంలో ఒక టర్నింగ్ పాయింట్ లాంటి విషయం ఇవాళ చర్చించుకుందాం అన్నమాట. ఇదేంటంటే ఈ తర్వాత ఈ ధర్మం గురించి చర్చించుకున్నాక 2 వారాలు మనం ఈ వర్ణాశ్రమ ధర్మం గురించి కూడా చర్చించుకున్నాం. ముఖ్యంగా వర్ణాల గురించి, భగవంతుడు ఎందుకు పెట్టాడు, ఆ వర్ణాలు ఎందుకు బాక్స్ చేశారు, దానివల్ల ఉపయోగం ఏంటి అని తెలుసుకున్నాము. ఇప్పుడు అవి తెలుసుకున్నాక శ్రీకృష్ణ భగవానుడు ఈ కర్మ, ధ్యాన, భక్తి, కర్మ, జ్ఞాన, ధర్మం, స్వధర్మాలని భక్తి మార్గంలో ఎలా పెట్టాలి అనే దాని మీద ఆ టాపిక్ని తీసుకువెళ్తారనమాట. భక్తి మార్గం, పూర్తి భక్తి మార్గము, శరణాగతి మార్గం చెప్పే ముందర ఈ యొక్క ట్రాన్సిషన్ సెక్షన్ లాగా ఈ 49వ శ్లోకం నుంచి 55వ శ్లోకం వరకు వస్తుందన్నమాట. ఇది పరమ గుహ్యమైన జ్ఞానం అని కూడా చెప్తుంటారు. ఎలాగైతే 9వ అధ్యాయంలో చెప్పుకున్నట్లు ప్రతిఫలములు లేని కర్మ నుంచి జ్ఞానయోగం ద్వారా బ్రహ్మ మరియు శుద్ధ భక్తియుక్త సేవ. అంటే ఈ జ్ఞానము, భక్తిని కలిపే ఈ ట్రాన్సిషన్ శ్లోకాలు అన్నమాట. ఇది అయ్యాక 56 నుంచి ఇంకా మొదలుపెట్టి ముఖ్యంగా 56 నుంచి 66, 67 వరకు పూర్తి శుద్ధ భక్తి గురించి వస్తుందన్నమాట. అంటే ఆచార్యులు ఇది కూడా చెప్తారు, అంటే భగవద్గీత ఎక్కడైతే ఎండ్ అవుతుందో శ్రీమద్ భాగవతం అక్కడ మొదలవుతుందని. ఆ ట్రాన్సిషన్ ఈ యొక్క 49వ శ్లోకం నుంచి 55వ శ్లోకంలో మనకు తెలుస్తుంది. అంటే కర్మ, జ్ఞానము ద్వారా బ్రహ్మ మరియు శుద్ధ భక్తియుక్త సేవ ఎలా చేయాలి, శుద్ధ భక్తి ఎలా ప్రాప్తిస్తుంది అనే శ్లోకాలకి వాళ్ళు మనకి కనబడతాయి అన్నమాట. ఇది ఈ ప్రతిఫలము లేని కర్మ నుంచి జ్ఞానయోగం ద్వారా బ్రహ్మము మరియు శుద్ధ భక్తి యొక్క సేవ. అంటే ఈ యోగా ల్యాడర్ అని కూడా చెప్పొచ్చు కదా. కర్మయోగము, ధ్యానయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము. అలా ప్రతిఫలం లేని కర్మ చేసి దాని ద్వారా జ్ఞానం సముపార్జించుకొని ఆ జ్ఞాన యోగం ద్వారా బ్రహ్మస్థితికి, అంటే బ్రహ్మభూత ప్రసన్నాత్మ, అంటే టోటల్ బ్లిస్ఫుల్ స్టేట్కి ఎలా వచ్చి తద్వారా శుద్ధ భక్తి సేవ ఎలా వెళ్ళాలి అనేది ఇక్కడ మనకి చెప్పబడుతుంది. ఆ చెప్పబడే ముందర శ్లోకాల్లో ఇది ఒక ఇందాలని చెప్పిన ట్రాన్సిషన్ సెక్షన్ అనమాట. నిష్కామ కర్మ ఆచరణ చే కర్మబంధము నుండి విడబడిన వ్యక్తి నిర్మలుడై తాను శరీరము కాదు అను జ్ఞానమును పొందును. అంతిమమున అతడు బ్రహ్మపదమును పొందును. ఆ స్థితి యందు కృష్ణుని సేవించిన వారు గోలోకధామమునకు చేరుదురు. I will read this shloka in English first and then we can 1849. No, neither unda. Okay. చదువుతావా గట్టి కొంచెం? Sorry, we are huddled in a hotel, transiting to move to a new house, so it's very... Asakta buddhi sarvatra jitatma vigata spruhaha
నైష్కర్మ్యసిద్ధిం పరమాం సన్యాసేనాధిగచ్చతి. One who is self-controlled and unattached and who disregards all material enjoyments can obtain by practice of renunciation highest perfection stage of freedom from reaction. ఇప్పుడు ఈ రినౌన్సియేషన్ గురించి గుర్తొస్తే మరి మొదటి 18వ అధ్యాయంలో మొదటి దీంట్లోనే డిస్కషన్ కూడా చేసుకున్నాం కదా, త్యాగము సన్యాసము. మళ్ళీ ఆ రినౌన్సియేషన్ అనే టాపిక్ మళ్ళీ ఇక్కడ వచ్చింది. అప్పుడు మనం సన్యాసమును త్యాగం ఈజ్ అ బిట్ హయ్యర్ స్టేజ్ వేర్ ఎవ్రీథింగ్ ఈజ్ గివెన్. ఆ యొక్క రినౌన్సియేషన్ గురించి బై ప్రాక్టీస్ ఆఫ్ రినౌన్సియేషన్ సెల్ఫ్ కంట్రోల్ అండ్ బీయింగ్ అన్అటాచ్డ్, అప్పుడు ఈ పర్ఫెక్ట్ స్టేజ్ ఆఫ్ ఫ్రీడమ్ ఫ్రమ్ రియాక్షన్ అనేది వస్తుంటే మనం చేసే కర్మలన్నీ అకర్మలు అవుతాయి అని చెప్పబడింది అనమాట. Yeah, Gautam, you want to go through this? Shirshika. Yeah, meaning, shloka meaning and this. Hare Krishna. Asakta buddhis sarvatra jitatma vigata spruhaha naishkarmya siddhim paramam sanyasena adhigacchati. ఆత్మనిగ్రహము కలవాడును అనాసక్తుడును భౌతిక సుఖములను త్యజించువాడును అగు మనుజుడు సన్యాసము ద్వారా కర్మఫల విముక్తి ఎనడి అత్యున్నత పూర్ణత్వ స్థాయిని బడయగలడు. శీర్షిక: జ్ఞానయోగమునందు ఉన్న ఆత్మ నిగ్రహము కలవాడు అనాసక్తుడు కర్మఫల విముక్తియను అత్యున్నత స్థితిని పొందును. సన్యాసమును అనుసరించుటచే ఎవరు కర్మఫల విముక్తియను జ్ఞానయోగమును అనుసరించి ఉన్నత స్థితిని పొందగలరో వివరించబడింది. కృష్ణ భక్తి భావన యందు నిమగ్నమైన వాడు సన్యాసియే. సో భక్తి యోగానికి కలుపుతున్నాడు అనమాట. నిజమైన సన్యాస భావము తాను శ్రీకృష్ణుని అంశయని తెలుసుకోవటం, శ్రీకృష్ణుడి యజమాని తాను సేవకుడు అని తెలుసుకోవటం. కావున కర్మఫలములను అనుభవించు అధికారము అతనికి లేదు. కర్మఫలములన్నీయు యజమాని అయిన శ్రీకృష్ణునికే స్వంతము. రెండవది, శ్రీకృష్ణుని యజమాని ప్రీతికై కర్మను ఆచరించువాడు సదా సంతృప్తియందు ఉండును. అతడు శ్రీకృష్ణుని ప్రీతికై కర్మలను ఆచరించును. భౌతిక విషయములతో ఎటువంటి బంధము లేక శ్రీకృష్ణ సేవయనే అలౌకిక ఆనందమునందు సదా నిమగ్నుడై ఉండును. కృష్ణ భక్తి భావనలోని మనుజుడు నామమాత్ర సన్యాసమును స్వీకరింపకనే అప్రయత్నముగా ఈ పూర్ణత్వమును వడయగలడు. భగవద్గీత 3:17. యోగరూఢత్వము యస్త్వాత్మరతి రేవ స్యాత్ ఆత్మయందే తృప్తి నొందువానిని వానికి ఎటువంటి కర్మఫలముల భయముండదు. మచ్చిత్తా మద్గత ప్రాణాః తుష్యంతి చ రమంతి చ రమించువారెవరురా రఘుత్తమ నిను విన. హరే కృష్ణ. ఇక్కడ ఏం చెప్తే అంటే ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దానికి మనం కర్మ ధర్మం గురించి మాట్లాడుకున్నాం కదా, వర్ణాలు కర్మ ధర్మం. ఆ కర్మ ఫల విముక్తి జ్ఞానయోగం అనుసరించి అని కూడా చెప్పబడింది. అంటే ఒక హింట్ ఏంటంటే దీంట్లో బ్లైండ్ ఫెయిత్ కాకుండా మనకి మనం అర్థమైనట్లు మనకు కొంచెం కన్విన్సింగ్ అయ్యాక చేసేది, అప్పుడు దానికి ఒక ఎఫెక్ట్ అంటూ ఉంటుందని ఒక ఇంపార్టెంట్ థింగ్. అంటే భక్తిలో కూడా జ్ఞాన మిశ్ర భక్తి అంత మంచిది కాదని ఒక రకంగా చెప్పినా కూడా ఆ జ్ఞానంతో మనం ఆ కర్మ ఫల విముక్తి గురించి మనం పాటుపడితే అప్పుడు మనం చేసే కర్మలన్నిటికీ ఆ రియాక్షన్ ఉండదని ఉంటుంది. అందుకని అప్పుడు మనకు తెలుస్తుంది మనం చేసే కర్మలు చేయాలే కానీ కర్మ ఫలాల్ని అనుభవించే అధికారం మనకు లేదని. ఏంటి ఈ శ్లోకాలను ఇక్కడ ఈ భాషను ఇలా చెప్పారు, అది మనకి క్లియర్గా
భగవద్గీతలో 2వ అధ్యాయంలో 47వ శ్లోకంలోను 3వ అధ్యాయం 30వ శ్లోకంలోను శ్రీకృష్ణుడు ఇంకా వివరణగా చెప్పారు. కర్మణ్యేవాధికారస్య మా ఫలేషు కదాచన. అదే ఇక్కడ రిపీట్ అవుతుంది. ఇంకోటి ఈ యొక్క అతడు శ్రీకృష్ణుని ప్రీతికే కర్మలను ఆచరించును. మనందరం కూడా శ్రీకృష్ణుని అంశాలు అంటే భగవంతుని యొక్క అంశాలని తెలుసుకున్నప్పుడు మనం చేసే కర్మలన్నింటినీ ఆ యొక్క ఫల ఆశ లేకుండా భగవంతుడికి అర్పించే స్థితికి ఒక భగవంతుని భక్తి మార్గంలో వెళ్ళాలనుకున్నవాడు వెళ్తాడని ఆచార్యులు చెప్పారన్నమాట. అంటే ఇంగ్లీష్లో ఏం చెప్తుంటారంటే మామూలుగా ఇలా చెప్పినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భగవంతుడు వీఆర్ క్రియేటెడ్, వీఆర్ కంట్రోల్డ్ అండ్ వీఆర్ ఎంజాయిడ్ బై గాడ్. గాడ్ హెస్ క్రియేటెడ్ అస్, గాడ్ ఈస్ కంట్రోలింగ్ అస్ through his directly or through his different energies or through his different aspects. Like ఇప్పుడు మనకి ఏదైనా కొంచెం ఫ్రీ విల్ అనేది ఇచ్చినా కూడా మనని ఆ ఫ్రీ విల్ని కంట్రోల్ చేసేది త్రిగుణాలు అంటుంటాయి కదా, అవి కూడా భగవంతుడి ద్వారానే వస్తాయి కదా. సో హీఈస్ ద వన్ హూ క్రియేటెడ్ అస్, హీఈస్ ద వన్ హూ ఇస్ కంట్రోలింగ్ అస్ అండ్ హీఈస్ ద వన్ హూ ఇస్ ఎంజాయింగ్ అస్. ఎప్పుడైతే when we forget that, even though we may know that he has created us, but if we slightly forget that he's not in full control, that I can do whatever I can, that's a problem. More than that is the problem entante we can enjoy. So we are just here to be enjoyed by God. So when we think that we know that we are enjoyed by God, bhoktaram yajna tapasam sarvaloka maheshwaram suhridam sarvabhutanam జ్ఞాత్వా మాం శాంతిరుచ్యతి. అది ఎప్పుడైతే తెలుసుకుంటాం, ఇది 5వ అధ్యాయంలో 29వ శ్లోకంలో వస్తుంది. అప్పుడు మనం చేసే కర్మలను భగవంతుడికి అర్పించే స్థితికి మనం రాగలుగుతాం. అంటే మనం చేసే కర్మ ఫలాల మీద మనకి ఆశ లేకుండా, వాటి మీద ఏం అధికారం పెట్టుకోకుండా, అప్పటి నుంచి మొదలవుతుంది మనకు వచ్చే బ్రహ్మభూత స్థితి అని మనకి వచ్చే శ్లోకంలో వస్తుంది. గౌతమ్, యూ కెన్ కంటిన్యూ దిస్ రైట్ సైడ్, ఇట్స్ ఎ లాంగ్ పర్పోర్ట్. సో యా, హరే కృష్ణ. శీర్షిక జ్ఞానయోగమునందు ఉన్న ఆత్మ నిగ్రహము కలవాడు అనాసక్తుడు కర్మఫల విముక్తియను అత్యున్నత స్థితిని పొందును. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వ్యాఖ్యానం. సకల కర్మలు లోపముతో కప్పబడినవే. సన్యాసము యొక్క ప్రాథమిక స్థితి యందు కర్మయందలి లోపములనే తిరస్కరించును. అనగా చేయువాడను లాభాపేక్ష అను మానసిక స్థితిని త్యజించును. కాలక్రమేణ తన సాధనను స్థిరపరచుకొనును. యోగ స్థితిని చేరిన పిదప కర్మత్యాగము చేయును. ఇది సన్యాసము యొక్క 2వ స్థితి. ఆసక్త బుద్ధి సర్వత్ర. అది ఆసక్తనా అసక్తనా? ఆసక్త బుద్ధి ఏమో, అసక్త బుద్ధి అనుకుంటాను. one second, let's take the English. Asakta. కరెక్ట్ కదా, నాకు తప్పు ఉంది, సారీ. ఐ థింక్ తప్పు ఉంది ఇక్కడ. ఆ విధముగా భక్తియుత సేవయందు నియుక్తుడైన భక్తుడు జ్ఞానయోగిలాగా బ్రహ్మానుభవమును పొందును. బ్రహ్మానుభవమును పొందును అని ఉండాలనుకుంటాను. కరెక్ట్. భక్తుడు కర్మ పరిత్యాగముచే పవిత్రుడై అహంకారమును వీడి పరిణతి చెంది పరబ్రహ్మమును తెలుసుకొని capturing, sorry, I'll share with, yeah, sorry, go ahead. Yeah. కర్మ పరిత్యాగముచే పవిత్రుడై అహంకారమును వీడి పరిణతి చెంది పరబ్రహ్మమును తెలుసుకొని అతని సేవయందు నియుక్తుడగును. పురోగమించిన జ్ఞానయోగి సాధనా ప్రక్రియ రాబోవు శ్లోకములయందు వివరించబడింది. హరే కృష్ణ. ఇప్పుడు ఈ కర్మ జ్ఞానం గురించి చెప్తూ ఆ సాధన గురించి చెప్తున్నారనమాట. ఇప్పుడు నెక్స్ట్ శ్లోకం చదువుకుందాం. ఓకే, ఐ విల్ జస్ట్ గో టు ద నెక్స్ట్ శ్లోక. సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధమే సమావేశేనైవ కౌంతేయ నిష్ట జ్ఞానస్య యా పరా.
ఇప్పుడు ఈ యొక్క మనం చూసే సెక్షన్ శ్లోకాల్లో మనం క్లియర్గా మనకు తెలుస్తున్నది కర్మ ధర్మ నుంచి మనం స్లోగా జ్ఞానంలోకి వెళ్తున్నాం, జ్ఞానం నుంచి భక్తికి వెళ్తున్నాం. అందుకని జ్ఞాన అనే శబ్దం మనకి వస్తుంటుంది. ఓ సన్ ఆఫ్ కుంతి, లెర్న్ ఫ్రమ్ మీ హౌ వన్ హు హెస్ అచీవ్డ్ దిస్ పర్ఫెక్షన్. అంటే దాని ముందర చెప్పిన పర్ఫెక్షన్, కర్మఫల త్యాగము, ఆ సన్యాస స్థితిలో స్థిరంగా ఉండడం, కెన్ అటైన్ ది సుప్రీం పర్ఫెక్షనల్ స్టేజ్ ఆఫ్ బ్రహ్మన్. అంటే ఆ బ్రహ్మన్ స్టేజ్లో ఉంటే అక్కడ పూర్తి ఆనందము ఉంటుంది కదా, ఆనందమయ స్థితి, ఆత్మారామ స్థితి. ద హైయెస్ట్ ది స్టేజ్ ఆఫ్ హైయెస్ట్ నాలెడ్జ్ బై యాక్టింగ్ ఇన్ ఏ వే ఐ షల్ నౌ సమ్మరైజ్. అందుకని దీన్ని కూడా ఈ యొక్క శృంఖల, ఈ శ్లోకాల శృంఖలని యోగాల యొక్క సమరిలా కూడా చెప్తారన్నమాట. కర్మ ధర్మ, కర్మ ధ్యాన జ్ఞాన నుంచి మళ్ళీ భక్తికి వెళ్ళే శ్లోకాలు ఇవి. One second. Yeah. Oh, sorry. I know what's happening. One second. I don't know why this is getting closed. I'm not sure why. Okay. Maybe I'm close. One second. Sorry about that. Hare Krishna. Sorry. Hare Krishna. Hare Krishna. Krishna Krishna. Okay, I'll have to flip. Yeah. Tirmal, you want to read the... okay, 49 we have read it, right? Okay. Tirmal, if 50 శ్లోకం చదువుతా, 1850. అదే ఎక్కడ ఇదా అది కష్టం. Yeah. తర్వాత 1850. 15వ అధ్యాయం 50వ శ్లోకం. సిద్ధిం ప్రాప్తో యదా బ్రహ్మ తదాప్నోతి నిబోధ మే సమాసేవైన కౌంతేయ నిష్ఠా జ్ఞానస్య యా పరా. ఓ కుంతిపుత్ర, ఇట్టి పూర్ణత్వంలో ఉండినవాడు నేను ఇప్పుడు సంగ్రహముగా చెప్పబో రీతి వర్తించుచు అత్యున్నత జ్ఞానస్థితి అయిన పరమపూర్ణత స్థితిని పరబ్రహ్మము ఏ విధముగా పడేయగలడు నీవు ఆలకింపు. శీర్షిక: జ్ఞానస్థితి అయిన పరమపూర్ణత్వ స్థితిని పరబ్రహ్మము ఏ విధముగా పొందవచ్చును భగవానుడు స్పష్టము చేయుచున్నాడు. కృష్ణ భక్తి భావనను పొందుడే నిజమైన జ్ఞాన పూర్ణత్వము. 51 నుంచి 54 శ్లోకంలో చెప్పబడుతున్నాడు. మధ్యబంధము. ఈ శ్లోకములు జ్ఞానయోగ మార్గమునందు కర్మస్థితి నుంచి జ్ఞానస్థితికి పురోగమించి పవిత్రుడైన యోగి గురించి తెలియజేయదు. భాగవతంలో కూడా, ఉద్ధవ గీతలో కూడా దీని ప్రస్తావన ఉందండి. అంతరాయన్ వదంచేత యంజుతో యోగముత్తమం మాయా సంపజ్యమానస్య కాలక్షపణ హేతవా. నా నుంచి నేరుగా పూర్ణత్వ స్థితిని పొందగల ఉత్తమమైన భక్తియుత సేవ చేయుచున్న నిపుణులు ఇతర యోగ మార్గములు కాలమును హరించినవని అని తెలియజేసేది. హరే కృష్ణ. సో ఇక్కడ ఈ జ్ఞానం నుంచి భక్తికి ఒక ట్రాన్సిషన్ చెప్తున్నారు. మనం వచ్చే ఈ భగవద్గీతలో 51 శ్లోకం నుంచి 53 శ్లోకంలో ఈ యొక్క ఆ కర్మ నుంచి ఆ జ్ఞాన పరిపక్వత ఎప్పుడైతే చెందుతామో ఆ బ్రహ్మానుభవము ఎలా మనకి కలుగుతుందో దాన్ని అలా కలగడానికి మనకు ఉండవలసినవి ఇక్కడ చెప్పబడినవి అన్నమాట. 51 నుంచి 53 వరకు. ఒకటి, బుద్ధిచే పవిత్రత, ఇంద్రియార్థములను త్యజించుట, దృఢ నిశ్చయము, మనోనిగ్రహము,
ఏకాంత స్థానమును వసించుట, ఇలాంటివన్నీ కూడా మనకి ఎక్కడొక్కడ భగవద్గీతలో ముందర కూడా చెప్పబడ్డాయి. ఏకాంత స్థితిలో వసించుట అంటే 6వ అధ్యాయంలో ధ్యానయోగంలో చెప్పడం, మితాహారము, మనోవాక్య నియంత్రణ, సమాధి స్థితి, తన్మయత్వము, పరధ్యానము, అసంగత్వము, శాంతిమయుడు. ఉండకూడనివి అఫ్కోర్స్ కామము, క్రోధము, మమత్వం అంటే నాది నేను అన్న భావన, విషయవస్తు స్వీకారము, రాగద్వేషములు, మిథ్యాంకారము, మిథ్యాబలము, మిథ్యా గర్వము. ఇలాంటి విషయాలే మనకి అంటే మనం ఎనాలిసిస్గా చూసుకుంటే భగవద్గీతలో 13వ అధ్యాయంలో 8వ శ్లోకం నుంచి 12వ శ్లోకంలో కూడా ఇలాంటివే ప్రస్తావించబడ్డాయి. అక్కడ కూడా జ్ఞానానికి అంటే ఇవే జ్ఞానము, దీనికంటే జ్ఞానం అనేది లేదు అని అర్జునుడి యొక్క ప్రశ్నకి జ్ఞానము జ్ఞేయం గురించి చెప్తున్నప్పుడు వినమ్రత, గర్వరాహిత్యము, అహింస, సహనము, సరళత్వము, ప్రామాణిక గురువుని ఆశ్రయించుట, శుచిత్వము, స్థిరత్వము, ఆత్మనిగ్రహము, ఇంద్రియార్థములు పరిత్యాగము, జన్మ మృత్యు జరావధిని గుర్తించుట, అనాసక్తి, సుఖదుఖ సమయములందు సమాభావము, నాయందు నిత్యము అనన్యమైన భక్తి, ఆధ్యాత్మిక జ్ఞానపు ప్రాముఖ్యతను అంగీకరించుట, పరతత్వం యొక్క తాత్విక అన్వేషణం. ఇవి ఆల్మోస్ట్ ఇలాంటి సబ్జెక్ట్ మ్యాటర్సే అక్కడ కూడా ఒక క్వాలిటీస్ లాగా, ప్రాసెస్ ఆఫ్ నాలెడ్జ్ లాగా కూడా చెప్పడం జరిగింది. మిథ్యాంకారము, పుత్ర కళత్ర గ్రహాదుల బంధము, ఏకాంత వాస కోరిక, సామాన్య జనుల సహవాసము, వీటికి అనన్యమైనది ఏదైనాను అజ్ఞానమే అని అక్కడ 13వ అధ్యాయం చెప్పారు. అంటే ఇక్కడ ఎందుకు ఇలా చెప్పబడిందంటే కంపారిటివ్గా ఇక్కడ భగవద్గీత 18వ అధ్యాయంలో చెప్పబడింది, ఇంతకుముందు భగవద్గీతలు కూడా చెప్పాయని తెలుసుకోవడము, అలాంటి విషయాల మీద చర్చ జరిగిందని తెలుసుకోవడము. భగవద్గీత 18వ అధ్యాయం ఒక సమ్మరీ, ఇలాంటి చాప్టర్ భగవద్గీత అన్నిటి వాటిలో అన్ని ఆ సబ్జెక్ట్ మ్యాటర్స్కి ఒక సమ్మరీ చాప్టర్ లాంటిది. అలాగే ఈ యొక్క క్వాలిటీస్ ఇక్కడ పూర్ణమైన సన్యాసత్వం గురించి మనం తెలుసుకోవాలంటే జ్ఞానపూర్వకంగా కర్మ చేసి ఆ సన్యాస స్థితికి వచ్చి ఆ సన్యాస స్థితిలో స్థిరంగా ఉండి ఆ బ్రహ్మానుభవం గురించి మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు 13వ అధ్యాయంలో చెప్పారు, 18వ అధ్యాయంలో చెప్పారు. అలాగే 2వ అధ్యాయంలో స్థితప్రజ్ఞ లక్షణాలు చెప్పినప్పుడు కూడా సదా పూరించబడుచున్నను నిశ్చలంగా నుండి సముద్రమునందు నదులు ప్రవేశించు రీతి తన యందు కోరికలు నిరంతరము ప్రవేశించుచున్నను, ఆ ప్రవాహము చే కలతనొందని వాడే శాంతిని పొందగలడు. కోరికలను తీర్చుకొని యత్నించువాడు అట్టి అశాంతిని పొంద సమర్థుడు కాజాలడు. అందుకని ఈ కోరికలని కోరికని అణుచుకోవడము, కోరికలు రహితం కాకుండా ఉండాలంటే నిరంతరము భగవంతుని ధ్యానించేటట్లు, భగవంతునితో కనెక్షన్ పెట్టుకునేటట్లు ఉండాలి అని మనము ఒక భగవంతుడు భక్తి మార్గంలో వెళ్ళేవాడు దట్ ఈస్ వన్ ఆఫ్ ది బోల్డ్ ఆస్పిరేషన్, వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ ఆస్పిరేషన్ దట్ యూ షుడ్ హ్యావ్ ఇస్ అంటే ఈశ్వరమయం అని కూడా చెప్తారు కదా. ఈ ఈశ్వరమయము, ఈశ్వరానుభవము ఇలాంటి టాపిక్స్కు మామూలుగా కూడా వర్ణించడం జరుగుతుంది. వాటిలో కూడా నొక్కి ఒక్కడి నుంచి చెప్పేది ఏంటంటే వీ షుడ్ బి ఏబుల్ టు సీ ది గాడ్ ఇన్ దట్ కాంటెక్స్ట్. ఈ మధ్య నేను మా ఫ్రెండ్ బారు శ్రీనివాసరావు ఉన్నారు కదా, అట్లాంటి వాళ్ళు ఉంటారు, మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది దాని గురించి. సో ఆయనకు ఒక గురువు గారు ఉండేవాళ్ళు అనమాట. ఆయన ఇప్పుడు లేరు, భీమిలీలో ఉంటారు. ఆయన ఉండేవాళ్ళు. ఈజ్ అ వెరీ రినౌండ్ అండ్ స్కాలర్, అండ్ తెలుగులో కూడా చాలా పుస్తకాలు రాశారు. ఆయన 2 లెక్చర్స్ నేను వినడం జరిగింది అన్నాడు. ఒకటి ఈశ్వరానుభవము, ఈశ్వరానుభవంలో ఆ ఫస్ట్ సెట్లో ఆయన ఒక చాలా ఇంట్రెస్టింగ్ ప్రెల్యూడ్తో మొదలు పెడతారన్నమాట. అది ఆయన 85th అపియరెన్స్ డే అంటే వ్యాసపూజ డే రోజు ఇచ్చిన షార్ట్ లెక్చర్, 30 minutes లెక్చర్, కానీ దాంట్లో చాలా చక్కగా ఉంటుంది. అంటే ఆయనకు ఒక అనుభవం కలుగుతుంది అనమాట. ఆయన బర్త్డే వస్తుంది, ఇలా సెలబ్రేట్ చేస్తారు అని అనుకుంటున్న తరుణంలో అరే అప్పుడే బర్త్డే వచ్చేస్తుందా, నాకు ఇంకా 85 ఏళ్ళు వచ్చేసయ్యా, నేను అంత ముసలివాడిని అయిపోయానా అని అలా ఆ దృష్టితో ఉన్నప్పుడు ఆయనకు ఒక కళలాగా వచ్చినట్లు అని చెప్తారు. ఆ క్లాస్లో ఒక అబ్బాయి కళ్ళలో కనబడతారనమాట. ఆ అబ్బాయి ఈజ్ వెరీ నాటీ, ఈయనకంటే చాలా చిన్నగా ఉన్నాడు, కానీ ఈయన ఒరే
బాగున్నావా, నువ్వేం చదువుకున్నావు అని కొన్ని ప్రశ్నలు వేస్తాడనమాట. ఆ ఆ ఆ అబ్బాయికి ఈయనకి అయ్యే ప్రశ్నలు చాలా చక్కగా చెప్పారు ఆయన. దాంట్లో ఆయన ఈశ్వరానుభవం అంటే ఆయన శివుడిని చూస్తారనమాట బాలుడిలో ఆఖరికి. వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ ఏంటంటే ఫస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈయన షాక్ తింటారు. చిన్న అబ్బాయి వచ్చి నన్ను ఒరే అంటున్నాడు ఏంటని. అప్పుడు అడుగుతారనమాట. అంటే ఆయన ఇట్స్ లైక్ ఎ సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ కైండ్ ఆఫ్ లెక్చర్. ఆ చిన్న బాలుడు అడుగుతాడనమాట, ఒరే నువ్వేదో పుస్తకాలు రాస్తున్నావట, రాస్తూ చాలామంది నేను మెచ్చుకుంటున్నారట, నీకు నేను చెప్పింది అర్థమైందా అని అడుగుతాడు అనమాట. నువ్వు చెప్పింది అర్థమైనట్టు ఏంటి, నువ్వు చిన్న బాలుడిలా ఉన్నావు, నేను చదువుకున్నాను చాలా అని అని ఆయనతో ఆ కాన్వర్జేషన్స్లో అప్పుడు చెప్తాడనమాట. కాదు నాయనా, కాదురా, అందరూ చూసేది, అందరూ అనుభవించేది, అందరూ చదివేది, ఆ చదివిన దాంట్లో కొంచెం కొంచెం అర్థం చేసుకొని ఇంకోళ్ళకి చెప్పేది ఒకే ఒక గ్రంథంలోంచి వచ్చిందిరా, ఆ గ్రంథం నేనే రాశాను, ఆ గ్రంథం తప్పించి ఇంకేమీ లేదు అని చెప్తాడనమాట. చెప్పి అప్పుడు ఆ ఈశ్వరానుభవం గురించి ఆయనకు చెప్తారు. ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ అండ్ మీకు ఐ విల్ ఫార్వర్డ్ ఇట్ యూ ద వే హీ హెస్ ట్యాకిల్డ్ దట్ హోల్ సబ్జెక్ట్ టు టెల్ that it's only from one source everything is coming, even though it may appear that there are different opinions and different viewpoints, but ultimately it is only one very interesting source. And ఆయన నేను రాసిన గ్రంథంలోనే మీరందరూ ఉన్నారా, మంచివాళ్ళు చెడ్డవాళ్ళు, నీకు నీ స్టోరీ కూడా నా గ్రంథంలో ఒక పేజీలోనే ఎక్కడ ఉంది, అందుకని నువ్వు తెలుసుకో. ఒకటి బాగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, నా గ్రంథం చదివి దాంట్లో నీకు తెలిసింది నువ్వు ఇంకోళ్ళకి చెప్తున్నావు, అది మంచిదే, చాలామంది సత్పురుషులు అలా చేశారు, కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ గ్రంథం ఒకటే అని చెప్తారు. మళ్ళీ మళ్ళీ ఒక్కడి నుంచి చెప్తారు. సో నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఆ ఈశ్వరానుభూతి, ఆ ఈశ్వరానుభవం ఉండాలి అంటే అది ఎక్కడొక్కడ ఇది కంప్లీట్లీ భగవంతుడి యొక్క సృష్టి అండ్ భగవంతుడి యొక్క ప్రెజెన్స్ ప్రతి చోట ఉంది అని మనకి ఎప్పుడైతే ఆ యొక్క ఫెయిత్ ఎప్పుడైతే మనలో స్ట్రాంగ్ అవుతుంటే అప్పుడు మన కర్మ ఫలితాలని వదిలిపెట్టే అట్రాక్షన్ తగ్గుతూ పోతుంది. నేను ఇంత వివరణగా ఎందుకు చెప్పానంటే, అఫ్కోర్స్ మీ అందరికీ తెలిసిన విషయమే, సారీ, నేను ఐఎమ్ నాట్ ఇన్ ఎ ప్రీచింగ్ మోడ్, కానీ దిస్ ఈజ్ వన్ థింగ్ ఐ రియలైజ్డ్ ఆ షార్ట్ కాన్వర్జేషన్. ఎందుకు పెద్దవాళ్ళు మన ఆ ఈశ్వరానుభవం ఎప్పుడు ఈశ్వరుని తెలుసుకొని, అది ఎందుకంటే అల్టిమేట్గా ఇప్పుడు భగవంతుడు చెప్పేది అదే కదా. 18వ అధ్యాయం, కర్మ ఫల త్యాగం చేయాలి, సన్యాస స్థితిలో ఉండాలి, స్థిరంగా ఉండాలి. కానీ ఎలా చేయడం అది? హౌ కెన్ ఐ రినౌన్స్ ది రిజల్ట్ ఆఫ్ ది వర్క్ దట్ ఐ హ్యావ్ డన్? దానికి దెర్ కుడ్ బి మెనీ వేస్, బట్ వన్ మెయిన్ వే ఈజ్ టు నో దట్ he is there, he is the creator, he is the controller, and he is the enjoyer. అది తెలుసుకున్నప్పుడు ఇంకా దెన్ విల్ స్లోలీ గివ్ ఇట్ అప్ అని జస్ట్ థింక్. నేనేం చేస్తానంటే, అంటే మీకు అది ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ యూ, మీకు ఎప్పుడైనా వీలున్నప్పుడు ఆ లెక్చరు వినండి, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. అంటే నేను దాంట్లో ఆయన చాలా విషయాలు చెప్పారు. నేనేం చేశానంటే, ఆయన చెప్పిన విషయాలు, కొన్ని ఇంపార్టెంట్ విషయాలను తీసుకొని మళ్ళీ బారు శ్రీనివాసరావుకి నేను రిప్లైడ్ హిమ్. అంటే ఆయన ఒక్కొక్క లైన్ 2-3 లైన్స్ చెప్తుంటే అవి ఎక్కడో అక్కడ శ్రీమద్ భాగవతంలోనో భగవద్గీతలో ఉన్న శ్లోకాలే చెప్పారు ఆయన. బట్ ద వే హీ టోల్డ్ ఇస్ ఇన్ అ వెరీ సింపుల్ అండ్ వెరీ ఎంజాయబుల్ మేనర్. అది గొప్ప వాళ్ళలో అదే కదా, దే అండర్స్టాండ్ ది జిస్ట్ అండ్ దే గివ్ అస్ ఇన్ అ వెరీ బ్యూటిఫుల్ వే. సో శివానందమూర్తి గారా? ఎవరు? శివానందమూర్తి గారా? ఐ థింక్ సో, ఎస్, కరెక్ట్. యు నో హిమ్? ఐ నో ఆఫ్ హిమ్. అప్పగారి క్లాస్మేట్ ఒక ఆయన ఆశ్రమంలో వెళ్ళి, ఆయన సివిల్ ఇంజనీర్ అనమాట, ఆశ్రమం దగ్గర అంతా కన్స్ట్రక్షన్ వర్క్ అంతా ఆయన చేసేవారు. పప్పు సుబ్బారావు గారు అని ఆయన వెళ్ళిపోయారు. వైజాగ్ దగ్గర భీమిలి దగ్గర ఉంటారు ఆయన. ఆయన చాలా బాగా మాట్లాడతారు, మంచి వక్త అండ్ వెరీ రియలైజ్ సోల్. కరెక్ట్, ఆయన గురించి విన్నాను నేను. నేను అది పంపిస్తాను, మీరు వినండి. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్, ఇట్స్ వెరీ డిఫరెంట్ వ్యూ.
నేను ఆయనది పంపిస్తాను, నా రిప్లై కూడా పంపిస్తాను. యూ కెన్ జస్ట్ లిసన్ వెన్ ఎవర్ యూ హ్యావ్ టైమ్. యా, ఇట్స్ అబౌట్ 30 minutes క్లాస్, బట్ ఐ థింక్ ఇట్స్ వర్త్ ఇట్ టు లిసన్. సో ఇది యాక్చువల్లీ చెప్తున్నప్పుడు అంటే ఈ ఈ ఈ సన్యాస స్థితి ఎలా ఉండాలని చెప్పినప్పుడు మా ఫ్రెండ్ ఆయన ఈ క్లాస్ తీసుకున్నప్పుడు ఈయన వాసుదేవ్ గారి గురించి కూడా చెప్పారనమాట. మీలో ఎవరికైనా పరిచయం ఉన్నారా ఈయన? అంటే ఈయన ఆంధ్ర వాల్మీకి అంటారు. ఈయన మన చుట్టం, ఆయన గోల్కొండ వ్యాపారి. ఆయన వాసుదాస్ గారు అంటారు. ఈయన ఆశ్రమాన్ని మన నడిగడపాలెంలో మన పెద్ద జిఆర్ స్వామి వారు తీసుకొని అభివృద్ధి చేశారు. ఈయన చాలా గొప్ప పండితులు, సంస్కృతాంధ్ర పండితులు. ఇప్పుడు మనకి ఇప్పుడు దివాకర్ల వెంకటావధాన్ గారు వాళ్ళ గురువు గారు వాళ్ళందరూ, మనకి తిరుపతి వెంకట కవులు వీళ్ళందరూ అలా ఆ టైంలో కొబ్బరి కవులు వీళ్ళందరూ కూడాను శతావధానాలు చేస్తున్నప్పుడు ఈయన పృచ్ఛకులు ఉండేవారు. ఈయన చాలా సంస్కృతం నుంచి ఫస్ట్ ఆంధ్రంలో తెలుగులో మనకి సేమ్ వచనంలో కాకుండాను శ్లోక రూపంలో వాల్మీకి రామాయణం యథాతథంగా ట్రాన్స్లేట్ చేశారు. మందరం అంటారు దాన్ని. అది 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 ఆయన రాశారు. మన అమ్మమ్మ వాళ్ళందరూ అందుకనే రామ్ నివాస్లో చదివారు ఆ మందరాన్ని, అందుకు దానికి రామ్ నివాస్ అని పేరు పెట్టారు. సో ఆయన చాలా ఫేమస్. ఆయన వాసుదాస్ గారు అని వావిలో కొలను వారు వాళ్ళు. కరెక్ట్. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది మా ఫ్రెండ్ చెప్పారు ఆ రోజు. ఇంట్రెస్టింగ్. నేను నాకు ఒక పర్సనల్ రియలైజేషన్ చెప్తాను. అంటే ఆయన when he was trying to generate the money and things like that, ఈ టెంకాయని తీసుకొని he used to go for alms. ఆ టెంకాయలు ఏది కలెక్ట్ అయితే he used to use it for temple. అంత ఆస్టెరిటీతో ఉన్నారనమాట ఆయన. మనకి రాముల వారి కోవెలు ఉంది కదా, ఒంటిమిట్ట రామాలయానికి అంతా ఆయన ఆస్తి అంతా రాసిచ్చారు ఆయన. రాసిచ్చేసి తర్వాత he went into that సన్యాసం. యాక్చువల్లీ మా ఫాదర్ నాకు ఒకసారి చిన్నప్పుడు చెప్పారు అది. So about 5 years back when we went to Guntur, suddenly we decided to take a slight adventure to go there. నడిగడపాలెంకి వెళ్ళారు మీరు? ఎందుకంటే అక్కడ ఇప్పుడు రేఖ వాళ్ళ తాతగారు కూడా అక్కడ కైండ్ ఆఫ్ డొనేటెడ్ క్వైట్ అ లాట్ ఆఫ్ థింగ్. వాళ్ళందరూ కూడా ఉన్నాయి అక్కడ. పెద్దజయం గారి సమాధి ఉంది. అంటే అంతకంటే నేను ఎందుకు వెళ్ళానంటే ఈ వావిలకొండ వాసుదేవరావు గారు మా ఫాదర్ ఏం చెప్పారంటే, ఆయన ఒకటి ఆయన ఆరాధించే ఇది ఉన్నాయి కదా ఈ విగ్రహాలు, ఇట్ వాస్ గివెన్ టు పెద్దజయం గారు. అవును, కరెక్ట్. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ ఇంకొక అక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఏంటంటే అక్కడ ఒక రూమ్ ఉంది. ఆయన మందిరాలు అది రామాయణం రాసేటప్పుడు ఆ రూమ్లో ఆయనకి రాముడు లక్ష్మణుడు సీతాదేవి దర్శనం ఇచ్చారని అంటారనమాట. ఆ రూమ్లో ఆయనకు ఆ దర్శనం ఇచ్చినప్పుడు ఆ గోడ మీద దేర్ ఇస్ మార్క్స్ ఆఫ్ ది లార్డ్షిప్స్. అది చూడడానికి మేము వెళ్ళామన్నమాట. ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇట్స్ అ వెరీ స్మాల్ విలేజ్, అబ్సల్యూట్లీ స్మాల్ విలేజ్ అండ్ వెరీ కామ్ క్వైట్ థింగ్. It's slightly way off. It took us 2 hours from Guntur because we lost the way a couple of times, but it was worth it. అంటే అక్కడ వెరీ బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది ఫర్ థింగ్. సో ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్. ఇది ఎవరైనా చదువుతారా? సేమ్ థింగ్. ఆయన ఈ సన్యాసం గురించి అన్నబాబు, యూ కెన్ రీడ్ ఆర్ గౌతమ్ తిరుమల్. యా, షూర్. ఓకే. హరే కృష్ణ, జయ రామ్. టెంకాయ చిప్ప శతకం. పరమ పూజ్యులు వాసుదాస్ స్వామి వారు. ఆయన పేరు వాల్కొలను సుబ్బారావు గారు. పూర్వాశ్రమంలో సన్యాసమం తీసుకోకుందర వాసుదేవుండే సర్వమను భావముండి మైల మడుగను భేదంబు మానలేదు నీకు లేదుగా ఇట్టిది నిత్య శుచివి కల్లిత సుగుణశాలి లప్పటెంకాయ చిప్ప నీ కుక్షిలోన నెవరేన్ ప్రాకటముగా నిడిన గొనెద పలుక వెరితో నీ కరణి నేను చేయుట ఏ కాము నందో నేనే ఎరుగను చిప్ప ఏది వేసిన గ్రహింతువ ఇది అని భేదమొన్న
నిరంగ వహీని నిరంగవహీని మది చొప్పు నాకు జొప్పుడు తది ఎప్పుడో చెప్పు సుకృతి వప్ప చిప్ప. Yeah. And కడప జిల్లా అయినా ఆ తెలుగు కూడాను అక్కడ రాయలసీమ తెలుగు అనుకో. yeah, can someone unpack this? Because I forgot to hear what my friend has told on this. Gautam Sharma? నాకు ఐ నీడ్ టు బ్రేక్ ఇట్ నేను ఐఎమ్ నాట్ క్వాలిఫైడ్ టు డూ దట్. Yeah, అంటే ఐ హావ్ టు బ్రేక్ ఇట్ అప్ లిటిల్ బిట్ మోర్ 2-3 Yeah. times చదువుకోవాలి నేను. యాక్చువల్లీ ఈవెన్ టు రీడ్ ఇట్ ఇట్స్ లిటిల్ హార్డర్ ఆన్ ద టంగ్. అంటే ఇట్ డజంట్ రోల్ సింప్లీ. Correct. And Gautam, you are aware of this, or Tirmal? I think let's do it with preparation, Mama. Let's not add ad hoc. Let's not come up with our own. It spoils message. Let's understand it clearly and break it, and then it will be more authentic. Sure. Anyway, the intention of my putting is that we should also remember this great saint who was an epitome of renunciation. He had only one small chippa. ఆ చిప్పలో ఆయన కలెక్ట్ చేసుకునేవాళ్ళు. అందుకని ఆ చిప్ప మీద ఆయన ఆ శతకం కూడా రాశారు. అండ్ మనకి కావాల్సిన వాళ్ళు ఎప్పుడైనా ఈ కోవిడ్ ఈ బాధలన్నీ తగ్గాక మీరు ఎప్పుడైనా విజయవాడ కానీ గుంటూరు కానీ ఎప్పుడైనా హాలిడే లాగా కానీ పిలిగ్రిమేజ్ లాగా వెళ్ళినప్పుడు యూ కెన్ ప్లాన్ టు గో. మాకు గుంటూరు నుంచి ఎగ్జాక్ట్గా 1.5 hours పట్టింది. 1.5 hours 2 hours పట్టింది ఆ విలేజ్కి వెళ్ళడానికి. యూ కెన్ గో దేర్ అండ్ వాళ్ళు అక్కడ ప్రసాదాలు కొంచెం వస్తారు సింపుల్గా. యూ కెన్ గో దేర్, సీ దట్ స్మాల్ ఆశ్రమ్. పెద్దజయం గారి సమాధి కూడా ఉంది. సో ఈ టెంపుల్ కూడా చాలా క్వైట్గా ఉంటుంది. సో యూ కెన్ హ్యావ్ దేర్ దర్శన్ దేర్ అండ్ యూ కెన్ కమ్ బ్యాక్ టు గుంటూరు ఆర్ విజయవాడ. ఇట్స్ వెరీ నైస్ ప్లేస్. అండ్ ఇది చెప్పింది పెద్దజయస్వామి రాష్ట్రం అక్కడ వాసుదేవ స్వామి వారు చేసి అంటే అప్పగారితో వెళ్ళిన కానీ గుంటూరులో కూడా పనిచేసాను. మాకు దగ్గరగానే ఉంటుంది. ఎందుకు చెప్పాలంటే మీకు ఆ రోజు రూట్ చాలా టైం ఎక్కువ టైం పడుతుంది. గుంటూరు నుంచి తెనాలికి వెళ్ళే రూట్లో కొద్దిగా పక్కకి వెళ్తే సంగం జాగాల నుంచి పక్కకి వెళ్తే మనకి అంగలకుదురు అని వస్తుంది. అంగలకుదురు, చుండూరు 2 గ్రామాలు ఉన్నాయి. చిన్న చిన్న గ్రామాలు, ఆ రోజుల్లో చిన్న గ్రామాలు. అంగలకుదురు ఒకటి దే ఆర్ జస్ట్ స్లైట్లీ టువర్డ్స్ ఒకటి ఈస్ట్, ఒకటి స్లైట్లీ డయాగ్నల్ గా ఉంటాయి. రోడ్డు ఒకటి ఇటు పక్కగా ఉంటుంది. అంటే గుంటూరు తెనాలికి వెళ్ళే రోడ్లో ఒకటి కుడి చేతి వైపు వస్తుంది, ఒకటి ఎడది వైపు వస్తుంది. అంగలకుదురు దాంట్లో అక్కడ పెద్దజయ స్వామి వారితో మన గోపాలస్వామి గారు గోపాలాచార్యులు గారు ఉండేవారు. వారు పెద్దశ్రీనివాసరావు గురువు గారు, మీకు అందరికీ తెలిసే ఉంటుంది, మహానుభావుడు. వారు పెద్దజయ స్వామి గారికి ఎంతో వారు చెప్పడం జరిగింది. ఎన్నో విషయాలు పెద్దజయ సన్యాసం తీసుకుంటారు, సన్యాసం ఏ విధంగా చేయాలో గోపాలాచార్య గారు చెప్పి చేశారు. వారి దర్శనం కూడా మాకు అయిన అపవార్తం 2-3 సార్లు వెళ్ళడం జరిగింది. గుంటూరులో పనిచేస్తున్నప్పుడు కూడా వెళ్ళడం జరిగింది ఆశ్రమాలకి. అంటే అప్పుడు పెద్దజయ స్వామి గారికి అయిపోయిన తర్వాత చంద్ర స్వామి ఉండేవారు. ఆయన అక్కడ ఉండేవారు కాదు. ఆయన మనకి సీతారామపురంలో ఉంటుండేవారు. అక్కడ ఇక్కడ తిరుగుతుండేవారు. కానీ బహు చక్కటి ప్రదేశాలు, చూడవలసిన ప్రదేశాలు వేరే. అక్కడ నువ్వు చెప్పినట్టుగానే ఆయన కూర్చుని అక్కడ రామాయణానికి నాంది పలకడం జరిగింది. చాలా ఉంటుంది. కానీ అది మన వాళ్ళు దాన్ని ఇప్పుడు పరీక్షణ చేసి దాన్ని పైకి తీసుకెళ్ళాలి కదా. కానీ ఇంకా అక్కడ వారి స్వామివారి బృందావనం వగైరా అన్ని ఉన్నాయి. ఇంకా బాగుంటుంది. Anubhav, you want to do this? Actually, I've given you a very short time. Ma, I'll pass more today. Okay. Let somebody else do it today. Yeah. Gautam, you want to take this? హరే కృష్ణ అండి. నేను కూడా ప్రయత్నం చేస్తాను. గురువుల ఆదేశం అంతా. ఊరకే దొరుకునా ఉన్నతోన్నత సుఖము సారంబు తెలిసి కా జయము చేకొనుట. అది పల్లవి. అంటే ఊరికే దొరుకునా అంటే మామూలుగా మన వైపు నుంచి కష్టపడకుండా, మన కర్మ బుద్ధిని చిత్తశుద్ధిలోకి తీసుకోకుండా, మామూలుగా ఏ ప్రయత్నం లేకుండా మనకు ఉన్నతమైన స్థితి అనేది కలగదు. మన వైపు నుంచి మనం కర్మ చేస్తూ చిత్తశుద్ధి భక్తితో ఉండాలి అన్నది. సో దీంట్లో ఈ మనసు, బుద్ధి, అహంకారము అనే విధంగా స్ప్లిట్ చేయడం అనేది మనం ఇంతకుముందు మీరు ఇచ్చిన అన్నమాచార్య కీర్తనలో కూడా చూసినాము. అదొక చాలా యూనిక్, అంటే ఎవరైనా పెద్దలు చెప్తే కానీ తెలియని విషయం. చాలా బాగుంది ఇది. కాబట్టి ఇది చదువుతాను.
తలుపు లోపలి చింత దాటినప్పుడు కదా అలరి దైవంబు ప్రత్యక్షమౌట. చింత అంటే ఎప్పటికీ ఆలోచిస్తూ ఉండడం అనమాట. అంటే మన విషయాల విషయ ప్రపంచంతో వాటి మీద ఉన్న చింతను పెట్టుకుంటూ అది అది దాటకుంటే దైవము ప్రత్యక్షం అవుతుంది, దైవం కనిపించడం అనేది అంటే ప్రపంచం మీద ధ్యాస ఉంటే దైవం కనిపించడు కదా అన్నది అక్కడ. కలుషంపు దుర్మదము గడిచినప్పుడు కదా తలకొన్న మోక్షంబు తనకు చేపడుట. మదము అంటే అహంకారము అనేది మనల్ని కలుషితం చేస్తుంది. ఇది ఒక విధంగా చూస్తే మనము భగవద్గీతలో మనకు శ్లోకం ధూమేన వ్రియతే వన్నిహి యథాదర్శో మలైనచ, దానికి కొంచెం దగ్గరగా కనిపిస్తుంది. అంటే మనకున్న బుద్ధిని ఇటువంటివి కప్పేస్తూ ఉంటాయి కదా. సో దాన్ని మనము ఎప్పటికీ దైవం వైపు మన మనసుని కదిలిస్తే ఇవన్నీ మనకు ఉండవు. అవి ఉన్నంత కాలం మనకు జ్ఞానము, దివ్య జ్ఞానము అనేది కలగదు కదా అన్న అర్థం వచ్చేటట్టుగా ఉన్నది. కర్మంబు కసటువో గడిగినప్పుడు గదా నిర్మల జ్ఞానంబు నెరవేరుట. మర్మంబు శ్రీహరిని మరగుజొచ్చిన గదా కూర్మి తన జన్మమెక్కుడు కెక్కుడౌట. ఎక్కుడుకెక్కుడౌట. కర్మంబు కసటు, ఈ పదాలు కొన్ని కష్టం అండి నాకు, అంటే వితౌట్ లుకింగ్ అప్ కష్టము. కాబట్టి పాపము కింద ఉంది సరే, కొంచెం గైడింగ్. ఓకే చూడలేదు. కసటు అంటే కర్మంబు కసటు పోగడిగి, ఇది చాలా బాగుంది. అంటే మనం చేసే కర్మల యందు పుణ్యకర్మలు పాపకర్మలు అని ఉంటాయని అనుకుంటే, పాపకర్మలు ఎప్పటికీ చేసేది మనం పాపకర్మలే ఎక్కువగా ఉంటాయని అనుకున్నప్పుడు, అంటే పూర్వ సంచిత కర్మలు దాంట్లో ఉన్న పాపము అనేది పోయేంత వరకు మన మనసుని కడుక్కుంటూ చిత్తశుద్ధి అనేది చేస్తూ ఉంటేనే కదా నిర్మలమైన జ్ఞానము వస్తుంది. మర్మంబు శ్రీహరిని మరగుజొచ్చిన కదా మరగు అలవాటు పడుట. అంటే శ్రీహరిని మన మనసులో, అంటే అభ్యాసేనతు కౌంతేయ అంటారు కదా, అభ్యాసము చేత మనము శ్రీహరిని మనసులోకి కూరుకున్నప్పుడే కదా మనకు ఎక్కుడు అనేది ఉత్తమం. ఎక్కుడుకి ఎక్కుట చాలా బాగుంది. ఆ పదము అనేది అలంకారము, శబ్దాలంకారము. ఎక్కడుకెక్కుట అంటే మన పుట్టుక అనేది జన్మ సార్థకము అవడము అనేది అవుతుంది అని. చివరిగా బుద్ధి గురించి చెప్తూ, తన శాంతమాత్మలో తగిలినప్పుడు గదా పనిగొన్న తన చదువు ఫలించుట. ఎనలేని శ్రీ వెంకటేశ్వరుని దాస్యంబు తనకు నబ్బిన గదా దరిచేరి మనుట. తన శాంతంబు ఆత్మలో కలిగినప్పుడు కదా ఆత్మ ప్రశాంతత స్థితి అనేది ఇప్పుడు బుద్ధికి సంబంధించింది కదా. సో తన శాంతం ఆత్మలో తగిలినప్పుడు కదా పనిగొన్న తన చదువు ఫలించుట. అంటే మనకు భజగోవిందంలో ఆయన చెప్తాడు కదా, నహి నహి రక్షతి డుక్రింకరణే, దానికి అనుగుణంగా చదువుకున్న చదువు యొక్క ఫలితము ఆత్మశాంతి కలిగినప్పుడే, అంటే దైవ ధ్యానంలో ఆత్మ శాంతంగా ఉన్నప్పుడే కదా చదివిన చదువుకి ఫలితము. శ్రీ వెంకటేశ్వరుని దాస్యము చేసినప్పుడే కదా అతనికి దరిచేరి మనుట, అంటే మనం కైవల్య ప్రాప్తి చెంది అక్కడ మన ధామాన్ని చేరుకోవడం అనేది చాలా బాగుందండి. సో ఇది అదే, అంటే ఇది చాలా మంచి సెలెక్ట్ చేశారు మా ఫ్రెండ్. ఎందుకంటే ఈ కర్మము, ధర్మము, కర్మ ఫలము, కర్మ ఫల త్యాగము అవన్నీ చేస్తూ జ్ఞాన మార్గం ద్వారా ఒక సన్యాస స్థితికి చేరుకుంటే, ఆ స్థితి నుంచి మన నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ క్యాటల్ పుల్లింగ్ అంటారు కదా, వాట్ ఇస్ దట్, catapult to the actual Brahmabhuta sthiti, and from there go to bhakti, and from there go to the stage of leaving everything, సర్వధర్మాన్ పరిత్యజ. ఇప్పుడు ఆ ట్రెజెక్టరీలోకి వెళ్తుంది అనమాట ఇది. అంటే మామూలుగా ఈ రాకెట్ వెళ్ళినప్పుడు ఒక దీంట్లోంచి వెళ్ళాక ఇదే డూ దట్ ఎస్కేప్ వెలాసిటీ, రైట్? ఎస్కేప్ వెలాసిటీ ఇట్ గోస్ అవుటర్ స్పేస్ అండ్ దెన్ గోస్ టు ద స్పేస్. భగవద్గీతలో ఈ చర్మ శ్లోకానికి మనం వెళ్తున్నప్పుడు this is the trajectory that is, we are into that trajectory of coming out of the normal
earthly thing, and then we are going to slightly higher realm of understanding. So that's why these shlokas are very very important. ఈయన పేరేంటమో ఈయన మీ ఫ్రెండ్ ఈయన ఎవరు మీ ఫ్రెండ్ ఈ స్లైడ్స్ అవి చేశారు, ఆయన పేరేమిటి? ఆయన పేరు ధర్మరాజ్ గారు. I'll also call him one day to our session. యా, అంటే ఆయన ఆయనకి మంచి రెఫరెన్సెస్ ఇస్తున్నారు. వాస్తవ రెఫరెన్స్ కూడా ఇచ్చారంటే ఆయనకి వెరీ వెల్ రెడ్ అండ్ వెరీ నాలెడ్జబుల్. ఆయనని అదే విల్ డెఫినెట్లీ ఇట్ విల్ బి అవర్ జాయ్ టు లిసన్ టు హిమ్. Sure. ఆయన ఉపన్యాసాలు కూడా ఏమైనా అంటే ఉపన్యాసాలు దీస్ థింగ్స్ ఆయన టేప్ చేశారంటే ఆయన యూట్యూబ్ లో పెట్టారా? అంటే నేను ఆయన కలిసిస్తుంటాం. ఓకే, సమ్ ఆఫ్ దెమ్ ఆర్ దేర్. అంటే ఇప్పుడు నేను అంటే మా ఫ్రైడే క్లాస్ ఇస్తారనమాట. వి షేర్. గత నేను ఆల్మోస్ట్ 8 to 9 weeks ఐఎమ్ నాట్ డూయింగ్ ఇట్, సో హీఈస్ డూయింగ్ ఇట్. సో ఐ సమ్టైమ్స్ అప్లోడ్ ఇట్. కాదంటే ఈ పర్టికులర్ టాపిక్ మీద ఆయన మాట్లాడింది, ఆయన ఇంటర్ప్రిటేషన్ ఐ జస్ట్ వాంటెడ్ టు లిసన్. యాక్చువల్లీ నేను ఐ పిక్ ఇట్ అప్ దట్ వన్, నో ప్రాబ్లం. ఆయనే అడిగారు మొన్న, నేను చెప్పాను ఇట్లా మాట్లాడుతున్నాను దేని గురించి అంటే అన్నారనమాట. బట్ నేనేమనుకున్నానంటే ఈ క్లాస్ ముందర అది విని చెప్దాం అనుకున్నాను, కానీ ఇక్కడ కొంచెం అంతా ఇంట్లో అస్తవ్యస్తంగా ఉందన్నమాట. నో ప్రాబ్లం, ఐ అండర్స్టాండ్. So I just could not concentrate anything on that. Yeah. Because ఆయన వాసుదాస్ గారిది కూడా ఆయన ఇంటర్ప్రిటేషన్ ఐ వాంట్ టు అండర్స్టాండ్. Yeah, sure. I'll దానికి ఇట్ నీడ్స్ సమ్ గైడెన్స్ ఆన్ దట్ శ్లోక. ఇప్పుడు మనం ఈ బ్రహ్మభూత స్థితి నుంచి వస్తున్నాం కనుక can who wants to take the left and right? Anubhav, you take the left and right. I'll do that. Gautam will I'll do that. Hare Krishna. విష్ణు సహస్రనామం. బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ వివర్ధనః బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియః విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ప్రభుః భూతకృత్ భూతభూద్భావో భూతాత్మా భూతభావనః ఉత్తారణో దుష్కృతిః పుణ్యో దుస్వప్ననాశనః వీరః రక్షణః సంతో జీవనః పర్యవస్థితః. అంటే బ్రహ్మభూత స్థితి అని మూడు వచ్చాయి ఈ శ్లోకాలు అన్నమాట. 71, 1 and 99. ఓకే. బ్రహ్మ పెద్దదైన అనంతమైన భూత సర్వజీవకోటి స్థిత వ్యాపించియున్న సర్వజీవకోటి యందు వ్యాపించియున్న పరమాత్మను దర్శించగలవాడు. వారు భౌతిక బంధ విముక్తులై ఆత్మజ్ఞానమును కలిగి అలౌకిక ఆనందములో స్థిరమై ఉంటారు. ఉదాహరణ ఆత్మానంద, ఆత్మారామ. రైట్ సైడ్ చదవమంటావా? నెక్స్ట్ ఏ ఆర్డర్ లో చదవమంటావు? అయితే శ్రీమద్ భాగవతం, భగవద్గీతలోంచి నెక్స్ట్ 5:19-11. ఓకే, శ్రీమద్ భాగవతంలోంచి. ఓకే. ఓం నమో భగవతే ఉపశమ శీలాయ పరతానాత్మాయ నమో అకించన విత్తాయ ఋషి ఋషభాయ నారాయణాయ పరమహంస పరమగురవే ఆత్మారామాధిపతయే నమో నమ ఇతి. హరే కృష్ణ. ఆత్మారామ్ అని మీకు లెక్చర్ ఉండేవాడు, నానక్రామ్ భగవాన్ దాస్ కాలేజ్. ఓ యు రిమెంబర్ హిమ్? యా, ఐ రిమెంబర్. ఫిజిక్స్ టీచర్ ఎవరు ఆయన. ఆ పేరు నాకు చాలా ఇష్టం. ఆయన పేరు విని నేను ఎప్పుడు అమ్మమ్మని ఆత్మారామ్ అంటే ఎవరమ్మా అని అడుగుతా, ఆవిడ చెప్పారు. నానక్రామ్ కాదు, అగర్వాల్ ఉండేవాళ్ళు. అగర్వాల్లో అదే ఇక్కడ అదే అగర్వాల్. Interestingly, we just remembered because I went to my intermediate classmate Venkateshwar Sharma just few days back, and we were remembering Atmaram. He was a very good teacher. I remember Sampath Mama mentioning it. Sampath Mama got very inspired with physics with him. Yeah. ఎక్కడ ఈయన ఈ వెంకటేష్ శర్మ ఈయన పేరేంటి? ఈయన ఎక్కడ మన హాస్టల్లో ఉంటారా? హాస్టల్ ఉంటారు. వాళ్ళు చిక్కట్పల్లి ఉండేవాళ్ళు పూర్వం. One of the very famous debater. I remember that. మన ఉస్మానియా మెకానికల్ ఆయన కదా? Correct. I remember him. I think I might have even met him with Sampath Mama at one time. He was like వెంకటేష్ శర్మ వెళ్తే ఇంకా ప్రైజ్ తీసుకొస్తాడు అనమాట కాలేజ్కి. That kind of character. Yeah.
Yeah, I remember that name. Okay, very nice. Okay, sorry for the tangent. But ఇంద్రియ నిగ్రహము ఆత్మానుభవము కలిగిన అహంకార రహితమైన భౌతిక బంధములు లేని మనుజుల భాగ్యము ఉత్తమ మనుజులైన పరమహంసలకు ఆత్మారాములకు అధిపతి అయినటువంటి దేవదేవుడైన యోగోత్తముడైన నరనారాయణునికి నా సవినయ నమస్సుమాంజలి. హరే కృష్ణ. ఎంత బాగుందో భగవద్గీత. ఇది ఎవరో మీతో వాళ్ళు చదవచ్చు లేకపోతే? Yeah. 524. Gautam, you want to read the right side? హరే కృష్ణ. యోంతః సుఖోంతరారామ తథాంతర్జ్యోతిరేవయ సయోగి బ్రహ్మనిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి. అంతరంగమందే ఆనందమును కలిగిన వాడును, ఉత్సాహవంతుడై అంతరంగమందే రమించువాడును, అంతరంగమందే లక్ష్యమును కలిగిన వాడును అగు మనుజుడే వాస్తవమునకు పూర్ణుడగును, యోగి అనబడును. బ్రహ్మభూతుడైన అట్టివాడు అంత్యమున పరబ్రహ్మమునే పొందగలడు. హరే కృష్ణ. ప్రశాంత మనసం హ్యేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం. నాయందు మనసు లగ్నమైన యోగి తప్పక ఆధ్యాత్మికానందపు అత్యున్నత పూర్ణత్వమును వడయును. రజోగుణమునకు పరముగా నుండు అతడు పరబ్రహ్మముతో తనకు గల గుణరీతి ఏకతము నెరిగి పూర్వకర్మ ఫలములన్నింటి నుండి ముక్తుడగును. హరే కృష్ణ. సరసుడనగు నను బొందిన పురుషులు ఘనశోక మోహ మోదంబుల పొందరు కావున ఎనయగను త్రిపురుషాధీశ్వరుడు బ్రహ్మభూత డనగుదున్. ఇది మనకు కందపద్యము స్టైల్లో రాస్తే కొంచెం చదవడం ఈజీగా ఉంది. సరసుడనగు ననుబొందిన పురుషులు ఘనశోక మోహ మోదంబుల పొందరు కావున నెనయగు త్రి పురుషాధీశ్వరుడు బ్రహ్మభూతుడనగుదున్. అది నేను పరబ్రహ్మమని ఎరిగి నన్ను మనస్సులో నిలుపుకొనువారు శోకాన్ని గాని మోహాన్ని గాని మోదాన్ని గాని పొందరు. చాలా బాగుంది. శోకాన్ని గాని మోహాన్ని గాని మోదాన్ని గాని పొందరు. నేను త్రిపురుషులకు అధిపతిని. సారీ, వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. థ్యాంక్స్. ఇది ఎందుకు నేను ఈ టాపిక్ని ఎందుకు మనం మాట్లాడుకుంటున్నాను, ఐ జస్ట్ గివ్ ఎ స్మాల్ హింట్. ఇప్పుడు మనం ఇంకా నెక్స్ట్ రాబోయే సెషన్లో ఒక బ్రహ్మాండమైన శ్లోకం వస్తుంది అన్నమాట. అది అర్థం కావాలి అంటే ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ ఉండాలి. బ్రహ్మభూత ప్రసన్నాత్మ న శోచతి న కాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరం. ఇది ఫినామినల్ శ్లోక. దీని గురించి ఆచార్యులు చాలా చెప్పారనమాట. సో వీఆర్ స్లోలీ గెటింగ్ దేర్. అంటే ఆ జ్ఞానస్థితిలోంచి ఆ కర్మఫల త్యాగము, ఆ జ్ఞానస్థితి, ఆ సన్యాస స్థితిలో స్థిరంగా ఉన్నవాడు వాట్ ఈజ్ ఈ గోయింగ్ టు గెట్? ఆత్మానుభూతి కలిగిన వాడి పరిస్థితి ఎలా ఉంటుంది, దాని ఒక బ్రహ్మభూత స్టేజ్ కింద ఆచార్యులు చెప్పారు. కనుక శ్రీకృష్ణుడు కూడా భగవద్గీతలో ఈ బ్రహ్మాండమైన ఈ శ్లోకం చెప్పాడు. కనుక దిస్ బ్రహ్మభూత అంటే ఆ ఇంక్విజిటివ్నెస్కి శ్రోతలకి రావాలని చెప్తూ ఈ ఆ బ్రహ్మభూత స్థితి అయ్యాక శ్రీకృష్ణ అల్టిమేట్లీ గివ్స్ అనదర్ బాంబు లాంటి శ్లోకం. భక్త్యా మాం అభిజానాతి యావాన్ యశ్చాస్మి తత్వత తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తద్ అనంతరం. ఈ రెండు శ్లోకాలకి ప్రిల్యూడ్ అనమాట ఈ బ్రహ్మబుద్ధ స్థితిని తెలుసుకోవడం. అంటే వీ షుడ్ స్టార్ట్ ఇంట్రాస్పెక్టింగ్. ఎట్లయితే మనం కర్మ చేయడం, కర్మ ఫలాన్ని ఎలా త్యజించడం, దానివల్ల ఏ ప్రక్రియ చేస్తే వస్తుందో మనం ఆలోచిస్తూ వచ్చినప్పుడు ఈ ఆత్మానుభూతి స్టేట్ ఏంటి, బ్రహ్మభూత స్టేట్ ఏంటి, ఎవరు చేశారు, ఆ చేసిన వాళ్ళ అనుభూతి ఏంటి, అది మనం ఇంట్రాస్పెక్షన్ స్టార్ట్ చేయాలన్నమాట. So that's why I was trying to, my friend has actually pieced up so many references to trigger that thought process. It's a very deep topic,
But it's an interesting thing. As much more we speculate, as much more we introspect, that much more we get. అంటే భగవద్భక్తిలో ఉన్నవాడికి అల్టిమేట్గా వాట్ ఈస్ ఈ గెటింగ్, వాడు అవన్నీ భగవద్గీత చెప్పాడు, వాడు అది ఇచ్చేయాలి, ఇది ఇచ్చేయాలి, దాన్ని కంట్రోల్ చేయాలి, దాన్ని వదిలేయాలన్న వాడికి అల్టిమేట్గా కృష్ణ ఈజ్ ఆల్సో గివింగ్ హిమ్ సంథింగ్. ఈజ్ నాట్ లెటింగ్ గో. కర్మఫలాలు ఇచ్చేసాడు, ఇంద్రియాలు నిగ్రహించుకుంటున్నాడు, మితాహారం చేస్తున్నాడు, వేరే వాళ్ళతో విషయవాంచలేడు, అన్నీ చేసి బట్ కృష్ణ గివ్స్ ఎ బిగ్ బెనిఫిట్ ఆఫ్ దిస్ బ్రహ్మభూత ప్రసన్న. అందుకని ఆ స్థితిని పొందిన వాళ్ళని మనం చూడంగానే కూడా వాళ్ళు తెలుస్తారు, వాళ్ళు తేజోమయులై యూ కెన్ రియలీ ఫీల్ ఇట్. మనం ఆ స్థితికి రాలేకపోయినా అట్లీస్ట్ థియరిటికల్గా ఈ భగవద్గీత అనేది మనకి ఇట్ హెల్ప్స్ అస్ టు గెట్ దేర్. అదొక బోల్డ్ ఆస్పిరేషన్ లాగా మనలో ఎప్పుడప్పుడు ఉండడానికి వీఆర్ స్లోలీ రన్నింగ్ అప్ టు with that, as I told you, with that escape velocity, we are now going to the next realm of the ultimate teaching of Bhagavad Gita. So in that context, sorry, I took some time extra. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Rama Rama, Hare Hare. Thirumal, you want to share some? Thirumal Mavaki, congratulations. Yeah, that's what. Vamshi ki Thirumal Mavaki. Okay, I'll let Thirumal Mava say a few words, maybe. Okay, మళ్ళీ 35 years తర్వాత మళ్ళీ there is a connection between Devulapalli and Mangu family. First connection is myself and Rekha after a very long time, 35 plus years. మా పెళ్ళప్పుడు పొద్దున ఏదో ఇదైతుంది కదా, కాశీయాత్ర అవన్నీ అయ్యాక స్టేజ్ మీద మమ్మల్ని ఎందుకు కూర్చోబెట్టారు. అప్పుడు రాంబాబు గారు ఈ sat in the first row. See, he wrote a line in a piece of paper and he showed me around. He was basically trying to tell that now East is meeting West again after a long time. Doddapu garu tarvata, Andal Doddapu garu tarvata, malli after so many years, Rekha and myself came together with Andhra Telangana main connection. Malli Thirumal, Vamshi and that Monica, appudu Rambabu garu rasaru, a line is meeting a world ani. Rekha is line and Jagannath is world. నీకు ఒక విషయం చెప్పనా? Yeah, Hare Krishna. ఈ కార్యక్రమం జరుగుతున్నది, నాలుగా ముహూర్తం అందరూ బాగానే ఉన్నారు. దాని తర్వాత హలో వినబడుతున్నాను చెప్పు. అది వారు ఎవరు, మీ అత్తగారు జగ మా మదర్ రాధక్క గారు వచ్చారు, షీలా వచ్చింది, విక్రమ్ భార్య వచ్చారు, కూర్చున్నారు. ఈ కార్యక్రమాన్ని స్టేజ్ దిగి వారి దగ్గరికి వెళ్ళిన పలకరించిన వారు ఎవరు, రేఖాడు అమ్మగారిని కానీ జగ్గువాడు అత్తగారిని. వాడు ఫస్ట్ మొదటి మాట ఏం చెప్పారా, తిరుమల మీ తమ్ముడు మా సంబంధం చేసుకున్నాడు, మీ తమ్ముడు మా సంబంధం చేసుకున్నాడు, ఇప్పుడు నీ కొడుకు మా ఇంటి వాడను మా వాడను పెళ్లి చేసుకుంటున్నాడు. ఇన్నాళ్ళ తర్వాత ఆఫ్టర్ గ్యాప్ 1985 తర్వాత మళ్ళా మీ మంగు వాళ్ళు మా వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు. అంటే దిస్ గర్ల్ అండ్ ఫాదర్ బోత్ బిలాంగ్ టు దట్ వాళ్ళ ఫ్యామిలీస్ కదా, తెలుసుకుంటారని చెప్పాను. అవునక్క మరి చక్కగా చెప్పారని చెప్పాను నేను. Yeah, it's a good combination of Devulapalli and Mangu family again back. Devulapalli మీ మదర్ Devulapalli సైడ్ కదా, మీ మదర్ తోనే కదా అది కనెక్షన్. ఓకే, హరే కృష్ణ 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 హరే. గౌతమ్, మాధవి was telling that you're coming to Austin tomorrow. మేము బయలుదేరి వస్తున్నామండి రేపు ప్రణవ్ ని ఆస్టిన్ లో డ్రాప్ చేయడానికి. So you'll be passing by here. I'll send you the coordinates. తప్పకుండా. Actually, మాధవి మైత్రి కనెక్షన్ లో ఉన్నారు. తప్పకుండా మిమ్మల్ని కలిసే మనము టైం షెడ్యూల్ చేసుకుందాము. తప్పకుండా కలుద్దాం. We are right now in a hotel, so you can reach the hotel. Yeah. Actually, మనము ఎప్పుడైనా ఇట్లాంటి అవుతుంటే we'll pray for the couple. Anything. So we'll say Hare Krishna for the Vamshi and Monica. Yeah, we'll say Hare Krishna to Vamshi and Monica, right? We chant Mahamantra once. Hare Krishna 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 Hare Hare, Hare Ram Rama Rama Hare Hare. శతమానం భవతి. కంగ్రాచులేషన్స్. హరే రామ. హరే కృష్ణ. హరే కృష్ణ. బాయ్ అమ్మ.